జ్యోతి యుఎన్ఓ యొక్క వరల్డ్ పాపులేషన్ ప్రాజెక్ట్ నివేదిక ప్రకారం భారతదేశంలో జనాభా 2062 నాటికి 1.70 మిలియన్ చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. జనాభా 38 సంవత్సరాల తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. 2062 జనవరి మరియు జూలై మధ్య భారతదేశ జనాభా క్షీణించడం ప్రారంభమవుతుంది. 2063 భారతదేశ జనాభా దాదాపు 115,000 తగ్గుతుంది. 2064లో ఈ కొరత 4,30,000 మందికి మరియు 2065 7,93,000 మంది పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో 1.451 మిలియన్ జనాభాతో ప్రపంచం అత్యధిక జనాభా కలిగిన దేశంగా దీన్ని తర్వాత చైనా 1.419 మిలియన్ మరియు యునైటెడ్ స్టేట్స్ 345 మిలియన్లు ఉన్నాయి. భారతదేశం మరియు చైనాల 2054 వరకు తమ స్థానాలు కొనసాగిస్తాయి. అయితే పాకిస్తాన్ యునైటెడ్ స్టేట్స్ అధిగమించి 3వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుంది. 2083 నాటికి మొత్తం జనాభా 10.2 మిలియన్లకు తగ్గుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా మరియు 8.16 మిలియన్లు. 2064 మరియు 2054 మధ్య అంగోలి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, వైజర్ మరియు సొమాలియా వారి జనాభా అత్యధిక వృద్ధిని చూస్తాయి. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేసుకుంటాం మనము. జనాభా తగ్గుగా ఏం జరుగుతుంది? ప్రకృతిని నాశనం చేసి ప్రకృతిని పండించే పంటలను మనం కల్తీ చేస్తాం. తినే అభివృద్ధి పేరుతో అన్నింటినీ కల్తీ చేస్తున్నాం.